ప్రపంచానికి మరో ముప్పు. నడి సముద్రంలో హాంటా వైరస్ కలకలం. ప్రపంచం మరోసారి వైరస్ భయం నీడలోకి వెళ్తోంది. గతంలో కరోనా మహమ్మారి సృష్టించిన విలయాన్ని మనం ఇంకా మర్చిపోకముందే ఇప్పుడు హాంటా వైరస్ అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఒక విహారయాత్ర నౌకలో ఈ వైరస్ బయటపడటం, అది కూడా మనిషి నుంచి మనిషికి వ్యాపించే రకమని తెలియడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అత్యవసరంగా రంగంలోకి దిగింది. అసలు హాంటా వైరస్ అంటే ఏమిటి? క్రూయిజ్ షిప్ లో ఏం జరిగింది? 12 దేశాలను WHO ఎందుకు అప్రమత్తం చేసింది? మరియు ఈ వైరస్ నుండి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? అర్జెంటీనా నుంచి బయలుదేరిన MV హోండస్ అనే క్రూయిజ్ షిప్ ఇప్పుడు మృత్యునౌకగా వార్తల్లో నిలుస్తుంది. గత శనివారం యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ నౌకలో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో అస్వస్థకు గురయ్యారు. ఇప్పటి వరకు అందిన గణాంకాల ప్రకారం 8 మందికి ఈ వైరస్ లక్షణాలు ఉండగా అందులో 3 ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో ఒకరు విమాన ప్రయాణం కూడా చేయడం ఇప్పుడు ఆరోగ్య శాఖ అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా ఈ నౌకలో ఉన్నవారు కెనడా, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, స్విట్జర్లాండ్, UK మరియు అమెరికా వంటి 12 దేశాలకు చెందినవారు. దీంతో ఈ దేశాలన్నింటినీ WHO అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఈ నౌకను స్పెయిన్లోని కెనరీ ఐలాండ్స్ కు తరలించారు. ప్రయాణికులందరినీ వారి క్యాబిన్లకే పరిమితం చేసి నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచారు. హాంటా వైరస్ లో అనేక రకాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు భయపెడుతున్నది యాండీస్ వైరస్ అనే రకం. సాధారణంగా హాంటా వైరస్ అనేది ఎలుకల ద్వారా మాత్రమే సోకుతుంది. ఎలుకల మలమూత్రాలు లేదా లాలాజలంతో సంపర్కం కలిగినప్పుడు మనుషులకు ఈ వైరస్ వస్తుంది. అయితే ఈ యాండీస్ రకం వైరస్ మాత్రం మనిషి నుంచి మనిషికి వ్యాపించే సామర్థ్యం కలిగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది చాలా అరుదుగా జరిగినప్పటికీ ఇప్పుడు నౌకలో జరిగిన మరణాలు దీని వల్లనేనని ప్రాథమికంగా ధృవీకరించారు. రోగికి అతి దగ్గరగా ఉండటం, రోగిని పర్యవేక్షించే వైద్య సిబ్బందికి ఇది సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హాంటా వైరస్ సోకినప్పుడు లక్షణాలు వెంటనే బయటపడకపోవచ్చు. దీని ఇంక్యుబేషన్ పీరియడ్ 6 వారాల వరకు ఉండవచ్చు. ప్రారంభ లక్షణాలు విపరీతమైన జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు మరియు తీవ్రమైన నీరసం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, రక్తపోటు పడిపోవడం మరియు శ్వాస తీసుకోవడం భారం అవ్వడం. దీనికి ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదా మందులు లేవు కాబట్టి ముందస్తు జాగ్రత్తలే మనకు శ్రీరామ రక్ష. మీ ఇల్లు మరియు పరిసరాల్లో ఎలుకలు లేకుండా చూసుకోవాలి. ఆహార పదార్థాలను ఎలుకలు చేరని విధంగా భద్రపరచుకోవాలి. ఎలుకల మలమూత్రాలు ఉన్న ప్రాంతాలను శుభ్రం చేసేటప్పుడు మాస్కులు మరియు గ్లౌజులు ధరించాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుతానికి WHO ఈ వైరస్ ముప్పు తక్కువగానే ఉందని చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యం వద్దు అని హెచ్చరిస్తుంది. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు, ముఖ్యంగా లాటిన్ అమెరికా దేశాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. మరో కరోనా వంటి విలయం రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.